ఐఫోన్ కోసం ప్రాణం తీసుకున్నాడు యువకుడు. తండ్రి మందలించాడని చెప్పేసి బలవన్మరణానికి పాల్పడ్డాడు. విశాఖ పెందుర్తిలో ఈ ఘటన చోటు చేసుకుంది. సుజాత నగర్లో నివాసం ఉంటున్న చంద్రశేఖర్ ఫ్యామిలీ హైదరాబాద్లో సినీ పరిశ్రమలో పనిచేస్తూ వచ్చాడు తన కొడుకు సాయి మారుతి. 26 సంవత్సరాల వయసున్న ఆ అబ్బాయి సినిమా ఇండస్ట్రీలో పనిచేస్తూ రీసెంట్ టైమ్స్లోనే వైజాగ్కి తిరిగి వచ్చిన తర్వాత తనకు ఐఫోన్ కొనివ్వాలంటూ పట్టుబట్టాడు ఆ సాయి. అంత పెద్ద ఫోన్ ఎందుకు అంటూ తన తండ్రి మందలించాడు. మనస్తాపంతో గదిలోకి వెళ్ళి ఉరేసుకున్నాడు సాయి. సో మొత్తం మీద అయితే ఐఫోన్ కోసం కొడుకు మృతితో మొత్తానికైతే తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. మన గతంలో కూడా చూసాం, ఇటు వేములవాడకు సంబంధించి అలాగే కరీంనగర్ జిల్లాకి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఒక ఇంజనీరింగ్ చదువుతున్న ఒక విద్యార్థి కూడా ఇలాంటి పరిస్థితి నెలకొన్నాడు. గేమ్స్ ఎందుకు ఆడుతున్నావు అని చెప్పేసి తండ్రి మందలిస్తే అలానే గదిలోకి వెళ్ళి ఇలాంటి సంఘటన ఒకటి చోటు చేసుకుంది. సో మరొకసారి ఇప్పుడు వైజాగ్కి సంబంధించిన పెందుర్తిలో కూడా ఇదే సంఘటన చోటు చేసుకుంది. ఐఫోన్ అంటే ఎందుకంత క్రేజ్? అదేమైనా స్టేటస్ సింబలా? దానివల్ల వచ్చేదేముంది? ఒక డిప్రిషియేటింగ్ అసెటే కదా. కానీ ఈ మధ్యకాలంలో యువత చాలా అట్రాక్ట్ అవుతున్నారు ఫోన్స్కి, ఎస్పెషల్లీ ఐఫోన్స్కి, సోషల్ మీడియా స్టేటస్కి, ఇన్స్టాగ్రామ్లో పోస్టులు పెట్టుకోవడానికి, అందరికీ చూపించుకోవడానికి. అలాగే మనం చూస్తే కనుక ఇంతకుముందు విదేశాల్లో ఐఫోన్ రిలీజ్ అయినప్పుడు పెద్ద పెద్ద లైన్లు కట్టి బారులు తీరేవాళ్ళు ప్రజలు, అక్కడ గొడవలు జరిగేవి. అలాంటి సంఘటనలు ఈసారి ఇండియాలో జరిగాయి. ఢిల్లీలో కావచ్చు, మిగతా సిటీస్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. అలాంటి సంఘటనలు మనం చూడడం దురదృష్టకరం అని చెప్పుకోవాలి. ఒక ఫోన్ కోసం 26 సంవత్సరాల కొడుకు ఒక ఫోన్ కొనివ్వాలంటూ తన తండ్రికి చెప్తే, ఎందుకు నాన్న మనకంత పెద్ద ఫోన్ అని చెప్పేసి మందలిచ్చడంతో మనస్తాపానికి గురై తన గదిలోనే ఇలాంటి ఒక సంఘటనకు పాల్పడ్డాడు. ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు చాలా బాధేస్తుంది. మీకేమనిపిస్తుంది అనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.